వెల్కమ్ టు విందు భోజనం. ఈరోజు మనము బెల్లం గవ్వలు చేసుకుందాము. బెల్లం గవ్వలు టేస్టీగా రావాలి అంటే పర్ఫెక్ట్ కొలతలు చెప్తాను. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ బెల్లం గవ్వలు చేసుకోవటానికి ఒక పెద్ద ప్లేటు తీసుకొని ఏదైనా బౌల్, అది చిన్నదైనా పెద్దదైనా 2 బౌల్స్ గోధుమ పిండిని తీసుకుందాము. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడాని వేసుకొని పిండిని మొత్తాన్ని కలుపుకోండి. బెల్లము 1½ కప్పు సరిపోతుంది. చిన్న కడాయిలో నూనె వేడి చేసుకోండి. నెయ్యిని పిండిలో కలపాలి. నెయ్యి సరిపోయిందో లేదో చూసుకోవాలి అంటే పిండిని ఇలా నొక్కి చూస్తే అది ఉండలాగా రావాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. 1 గ్లాసు నీళ్లు సరిపోతుంది. ఇది చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గా తడుపుకోవాలి. మూత పెట్టి అరగంట నానబెట్టుకోవాలి. పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు గవ్వల పీటకి నూనె అప్లై చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని నేను చూపించిన విధంగా చేసుకోవాలి. కొత్త దిబ్బెనైనా తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని బాల్స్ చేసుకొని గవ్వలను చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె వేసుకొని గవ్వలను అన్నిటినీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలో బెల్లం వేసుకొని చిన్న గ్లాసు నీళ్లను పోసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగించుకొని పాకం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలి అంటే ఒక ప్లేట్లో నీళ్లు వేసి బెల్లం పాకాన్ని వేస్తే అది ఉండలాగా రావాలి. ఇప్పుడు యాలకుల పొడిని వెయ్యాలి. కొంచెం సేపు వేడయ్యాక ఉండలాగా వచ్చింది. ఉండలాగా వస్తే కరెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు గవ్వలను కొంచెం కొంచెం పాకంలో వేసుకొని కలుపుతూ ఉంటే బెల్లం కోటింగ్ అంతా పట్టుకుంటుంది. అంతే, పర్ఫెక్ట్ బెల్లం గవ్వలు రెడీ అవుతాయి. కలపలేదు అంటే షైనీ గవ్వలు మాత్రమే వస్తాయి. అదే చాలా సేపు కలుపుతూ ఉంటే బెల్లం గవ్వలకి కోటింగ్ పట్టుకుంటాయి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని డబ్బాలోకి స్టోర్ చేసుకోండి.